అందరికీ నమస్కారం. తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షులకి మరియు తెలంగాణ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు. ఈరోజు మన సోదరి ఎవరైతే నిన్న తీవ్రంగా హత్య గావించి మరణించబడిందో స్వప్న గారి స్వగ్రామంకి రావడం జరిగింది. వాళ్ళ తల్లి గారిని కలిసి మా రోహిత్ పాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో మాకు తోచిన సహాయం మేము చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, తన తల్లి ఏదైతే మన న్యాయవాదులు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, ఎవరైతే నా బిడ్డని పొట్టని పెట్టుకున్నాడో ఆ హంతకుడికి మీ తరపు నుంచి మీ చెల్లె లాంటిది అనుకొని ఎవరు కూడా న్యాయ సహాయం చేయొద్దు. వాడు బయటికి తీసుకొచ్చా మళ్ళీ నన్ను కూడా చంపేస్తానని బెదిరిస్తున్నాడు, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి మీరు ఎవరు కూడా అతనికి బెయిల్ ఇచ్చి అతన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంకొక ప్రాణం పోకుండా చూసుకోవాలి అని చెప్పి మనకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఆ తల్లి తరపున మీ అందరికీ సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంతోష్గా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారికి బెయిల్ మరియు మిగిలిన న్యాయ సాయం అటువంటిది ఏ న్యాయవాది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అందించవద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధైర్యంగా ఉండండి.